హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 10వ తరగతి పాస్ అయ్యి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా అఫీషియల్ నోటిఫికేషన్ ఈరోజే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో ప్రతి ఒక్కరూ చివరి వరకు చూసి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి రెడీ అవ్వండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి సంవత్సరం రిలీజ్ అయ్యేటువంటి పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించి 2026లో రిలీజ్ కావాల్సినటువంటి షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అఫీషియల్గా ఈరోజు రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 31 ఆగస్ట్ నుంచి 19 సెప్టెంబర్ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీరు ఆన్లైన్లో ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు 31 ఆగస్ట్ నుంచి 19 సెప్టెంబర్ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటిని ఎడిట్ చేసుకోవడానికి 23 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్ వరకు మీకు టైం అయితే ఇస్తున్నారు. సో మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన వీడియో అయితే ఓపెన్ అయిన వెంటనే నేను మీకు చేయడం జరుగుతుంది. సో మనకి అప్రాక్సిమేట్గా 27,000+ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్, అలాగే రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్, అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ వేకెంట్ పోస్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ వేకెంట్ పోస్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే వేకెంట్ పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 జూలై 2026 అని చెప్పేసి సెలెక్ట్ సర్కిల్, సెలెక్ట్ డివిజన్ అని చెప్పేసి ఉంటుంది. సర్కిల్ అంటే మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. డివిజన్ అంటే మీరు ఏ డివిజన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ డివిజన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఆ స్టేట్లో మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి పోస్టల్ జీడిఎస్కి సంబంధించి అని మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఏ కేటగిరీ వారికి ఏ పర్టికులర్ బ్రాంచ్ ఆఫీస్లో వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే బీపీఎంకి సంబంధించినటువంటి వేకెన్సీస్, ఏ బీపీఎం ఆర్ డాక్ సేవక్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది ఈ విధంగా మనకి క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మీకు ఆ పర్టికులర్ లొకేషన్లో ఆ పర్టికులర్ స్టేట్లో మీకు వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఇన్ ది సేమ్ వే మీరు తెలంగాణకి సంబంధించినటువంటి సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ పర్టికులర్ డివిజన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ డివిజన్లో మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మీకు చూపిస్తుంది అనమాట. నేను ఇక్కడ కొన్ని డివిజన్స్ని సెలెక్ట్ చేసుకొని నేను మీకు అయితే చూపిస్తున్నాను. దీన్ని బట్టి మీకు ఈజీగా తెలుస్తుంది ఏ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరైతే చూసుకోవచ్చు. సో మనకి అన్ని డివిజన్స్ కలుపుకొని 27,000+ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డివిజన్స్ వైజ్గా మీరు ఇక్కడ వేకెన్సీస్ అయితే చూసుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లై లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి ఇక్కడ అఫీషియల్గా రిలీజ్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు, నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే డాక్ సేవక్ అనేటువంటి 3 రకాల పోస్టులని భర్తీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనకి 2 సార్లు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ బీపీఎం అండ్ ఏబీపీఎం ఆర్ డాక్ సేవక్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి బీపీఎం పోస్ట్ వచ్చినట్లయితే 12,000 రూపీస్ నుంచి 29,000 రూపీస్ వరకు శాలరీస్ ఉంటాయి. ఏబీపీఎం ఆర్ డాక్ సేవక్ అనేటువంటి పోస్టులకి మీరు సెలెక్ట్ అయితే 10,000 రూపీస్ నుంచి మీకు ఇక్కడ 24,400 రూపీస్ వరకు శాలరీస్ అయితే వేరీ అవుతాయి అన్నమాట. అండ్ ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 40 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10, 13, 15 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదు.
ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th స్టాండర్డ్ పాస్ అయ్యి, అంటే 10వ తరగతి పాస్ అయ్యి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు చదివినటువంటి 10th క్లాస్లో మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్టుగా మీరు కలిగి ఉండాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అప్లై చేస్తుంటే తెలుగు భాష అనేది మీరు చదివినటువంటి 10thలో ఒక సబ్జెక్టుగా మీరు కలిగి ఉండాలి, మార్క్స్లో మీరు పాస్ అయి ఉండాలి. అలాగే బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్కి మీరు అప్లై చేస్తుంటే ఆ స్టేట్స్ యొక్క లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ అనేది మీకు ఒక సబ్జెక్ట్గా మీరు మీ యొక్క 10th క్లాస్ సబ్జెక్ట్స్లో మీరు కలిగి ఉండాలి. సో అలా ఉంటేనే మీరు అప్లై చేసుకోగలుగుతారు. ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ చూస్తే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్, సైక్లింగ్కి సంబంధించిన నాలెడ్జ్, అలాగే అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ కలిగి ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ని సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు. సో మీకు 10th క్లాస్లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. కాబట్టి మీకు 10thలో మంచి మార్క్స్ వచ్చినట్లయితే అది జీపీలో అయినా లేకపోతే మార్క్స్లో అయినా కూడా మీకు మంచి మార్క్స్ వస్తే ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీ యొక్క మార్క్ షీట్స్, ఐడెంటిటీ ప్రూఫ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని మీరు సబ్మిట్ చేయాలి. దీనితో పాటు మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ గవర్నమెంట్ డిస్పెన్సరీస్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ దీనితో పాటు మీరు కనుక అరుణాచల్ ప్రదేశ్ కానీ, సిక్కిం కానీ, గోవా కానీ, నాగాల్యాండ్ స్టేట్స్కి కనుక మీరు అప్లై చేస్తున్నట్లయితే మీరు ట్రైబల్కి చెందినటువంటి వారు అయినటువంటి సర్టిఫికేట్, లోకల్ డైలెక్ట్స్ కానీ, అలాగే లాంగ్వేజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనేటువంటి దానికి సంబంధించి లాంగ్వేజ్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. ఈ పోస్టులకి ఫస్ట్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. indiapost.gov.in GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ని మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునేటువంటి వారు 100 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ట్రాన్స్ ఉమెన్, ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని జేపీజీ ఫార్మాట్లో 30 KB నుండి 100 KB లోపు ఉండే విధంగా చూసుకొని అప్లోడ్ చేయాలి. అండ్ దీనితో పాటు సిగ్నేచర్ కూడా 20 KB నుంచి 100 KB లోపు ఉండే విధంగా చూసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు వేరే స్టేట్స్కి అప్లై చేయాలి అంటే ఆ స్టేట్స్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు తెలుసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం స్టేట్కి మీరు అప్లై చేయాలి అంటే అస్సామీస్, బెంగాలీ, అలాగే బోడో ఈ 3 భాషల్లో ఏ ఒక్క భాష మీకు వచ్చి అలాగే ఆ భాషకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీరు 10th క్లాస్లో కలిగి ఉంటే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఆ పర్టికులర్ స్టేట్స్కి సంబంధించినటువంటి లాంగ్వేజెస్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వేరే స్టేట్స్కి కాంపిటీషన్ తక్కువ ఉన్నటువంటి స్టేట్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆ లాంగ్వేజ్ రావడంతో పాటు మీరు ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ అనేది మీరు కలిగి ఉండాలన్నమాట 10th క్లాస్లో. కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మనకి 31st ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.